అనంతపురం జిల్లా కలగల్లు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త బాలన్నపై కేసులు పెట్టారు. అంతేకాదు మరో ముగ్గురిపై కూడా అక్రమ కేసులు బనాయించారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవ్య, అనంతపురం జిల్లా కూడేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలగల్లు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త బాలన్నతో పాటు ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాత్రంతా అక్రమ నిర్బంధంతో పాటు బట్టలు ఊడిదీసి చిత్రహింసలకు గురి చేసినట్లు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు అదేవిధంగా కార్యకర్తల ఒత్తిడితోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. కూడేరు పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం చూడొచ్చు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు బాధితులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రధానంగా అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎమ్మెల్యే గారు చెప్పండి, ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పుడు కలగల్లో చోటు చేసుకున్న పరిస్థితి, అదేవిధంగా రాత్రి బట్టలంతా విప్పేసి వారిని కూర్చోబెట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? పోలీసులు అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి ఏ విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు? అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ ఆధిపత్యమే జరగాలనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల్ని, ఎండిఓ ఆఫీసుల్ని, పోలీస్ స్టేషన్లని అన్నింటినీ తెలుగుదేశం పార్టీ వాళ్లకు చాకరీ చేసే వాటిగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు తెస్తూ ఉన్నారు. వాళ్ళ ఇండ్లకు పోవాల్సి వస్తుంది ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా. ఆఫీసర్స్ కూడా ఎవరు ఆత్మగౌరవంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళపైన విపరీతమైన ఒత్తిళ్లు తెచ్చి ఈరోజు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. 80-90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినారంటే వాడికి పెన్షన్ ఇవ్వరాదంటా ఉన్నారు. అదేవిధంగా 2 కాళ్ళు లేకపోయినా వాడికి పెన్షన్ ఇవ్వరాదంటా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ వచ్చిందో, ఉదాహరణకి ఈ మండలంలో ఎంపీపీ వైఎస్ఆర్ పార్టీనే, జెడ్పీటీసీ వైఎస్ఆర్ పార్టీనే, సర్పంచులు అత్యధికంగా గెలిచాం, ఎమ్మెల్యేగా నేనున్నా. ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీని అణచివేయాలనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు సర్పంచ్ భర్తని రాత్రికి రాత్రి సంబంధం లేకపోయినా తెచ్చి బట్టలు ఉడిదీసి స్టేషన్లో కూర్చోబెట్టి మోకాళ్ళ పైన కూర్చోబెట్టారు. మా మండల లీడర్ బీసీసీఎల్ కన్వీనర్ మలోబులేష్ని అదేవిధంగా బాలన్నని వాళ్ళిద్దరిని కూడా రాత్రంతా కూడా స్టేషన్లో పెట్టినారు. ఇది అన్యాయం అని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే పద్ధతిలో ఉరవకొండలో, బెలుగుపోలో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎక్కడో తెలియని మర్డర్ జరిగినా కూడా మర్డర్ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరి దృష్టి తీసుకురావాలనే ఈరోజు ఈ ధర్నాన్ని చేస్తాం. ఓకే, ప్రధానంగా అంటే ఇక్కడ జరుగుతున్న ఎందుకంటే అధికారులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం, అక్రమ కేసులు బనాయించడం, ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమని డిమాండ్ చేస్తున్నారు? దీని సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఈ మండలంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు సపోజ్ ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కేశవ్ గారు, ఆయన సోదరుడు వాళ్ళ వాళ్ళ దౌర్జన్యాలకే అతీతంగా ఈ కార్యకర్తల వాళ్ళతో మెప్పు పొందాలనే ఉద్దేశంతో అధికారుల మీద, ఆఫీసర్ల మీద, ఎస్ఐ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ పనులు వాళ్ళు ముందనే డకాయిటీలో ఉండే కేసుల్లో ఉండే అట్లా నాయకులను లీడర్లు చేసి ఈ మండలంలో వాళ్ళతో ఒత్తిడి తెచ్చి ఆఫీసర్ల మీద ఒత్తిడి వేస్తున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఈ ఆఫీసర్లు మంచితనాన్ని మరిచి చెడ్డ ప్రవర్తనలు చేసి ఇంతమంది ఎదురుగా ఇప్పుడు ఎస్ఐ గారు. ఓకే అమ్మా, మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేశారమ్మా? ఏం జరిగిందమ్మా గ్రామంలో కూడా? ఏం సార్, వాళ్ళు అన్నదమ్ములంతా కొట్లాడింటే అనవసరంగా అదనాపు కేసులు బలాయించి స్టేషన్కి తీసుకొచ్చి వన్ సైడు కేసు కట్టేవాళ్ళు 2 సైడు కట్టాలా, ఒక సైడే కేసు కట్టి వాళ్ళని గుడ్డలు ఇడిదీసి అవమానపరిచినారు సార్. మేము ఈ అవమానానికి మేము బ్రతకలేకపోతున్నాం సార్. మేము కూడా ఆత్మహత్య చేసుకునే కూడా కానీ రెడీగా ఇప్పుడు ధర్నాకి పాల్గొన్నాం సార్. ఎందుకోసం అంత కక్ష ఎందుకు సార్? మేము ఏ నేరం చేయలేదు కదా సార్. నేరం చేసింటే మేము పార్టీలో వైఎస్ఆర్ పార్టీకి ఓటు చేసినామనే దానికే ఈ మమ్మల్ని అవమానం చేసినారు. మా ఆయన ఎలాంటి తప్పు చేయలే, కానీ 1 సైడే వాళ్ళు ఒకళ్ళ ఇద్దరిని తీసుకొచ్చి చేయలే. 1 సైడే తెచ్చి వాళ్ళని ఒకటి గుడ్డలు తీసి అవమానపరిచినారు. అవమానపరిచిన దానికి మేము కూడా ఆత్మహత్య చేసుకునే కన్నా కానీ సిద్ధంగా ఉన్నాం సార్. మా పిల్లలు మేము వచ్చి రెడీగా మేము దానికి ఏదైనా సిద్ధంగా ఉన్నాం సార్. సార్, మాకు సంబంధం లేని విషయము వాళ్ళు మా బామార్దులే కొట్లాడుకున్నారు. వాళ్ళ సమస్య ఏంది అనేది కానీ మాకు కానీ అర్థం కాదు. ఊర్లో ఇప్పుడు విచారించుకునే కానీ ఎవరు తప్పు ఎవరిది న్యాయం అనేది లేకోకుండా
తీసుకొచ్చి రాత్రి ఇంట్లో పండుకొని వాకిలు వేసుకొని పండుకున్నాము. సర్పంచ్ అనే గౌరవం కానీ లేకోకుండా బయటకు వచ్చి రాండి మీరు అంగి వేసుకోండి అంటే ఏదో పెద్ద మనిషిగా తోలిపోతారులే అనుకుంటే, లేదా అతడు ఒక ఖైదీగా తోలుకొని వచ్చి స్టేషన్లో పెట్టి రాత్రి అంతా ఇక్కడ పెట్టి మేము మొక్కినాము సార్ 18 తోలుకొస్తామన్నా కానీ ఇడ్చుకోకుండా ఇక్కడే పెట్టుకున్నారు సార్ వాళ్ళు. మొత్తం మీద పోలీసుల తీరుపై స్థానికులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను ఆసరాగా చేసుకొని ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఫిర్యాదును ఆధారంగా చేసుకొని 3 వైఎస్ఆర్సీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ముమ్మాటికి క్షమించరాని నేరం. ఎందుకంటే ఎలాంటి తప్పు లేదు, సమగ్ర విచారణ చేసిన తర్వాత ఒకవేళ నమోదు చేసి ఉంటే బాగుంటుందని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల సోదరుల ప్రలోభాలు అదేవిధంగా ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో పోలీసులు ఇతర అధికారులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వీటిపైన పోరాటాలు పూర్తి స్థాయిలో ఉధృతం చేస్తాం. తక్షణం కలగల్లు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్తతో పాటు మిగిలిన 3 కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నవ్య. థ్యాంక్ యూ శివారెడ్డి.